ಅವ್ರಿಗೆ ತೀಕ್ಷ್ಣವಾಗಿ ಮನಸ್ಸಿಗೆ ನೋವಾದಾಗ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಿ, ನಾವೊಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ, ಸೋಮವಾರ ಒಂದು ದಿನ ಒಂದೊತ್ತು ಊಟ ಬಿಟ್ಬಿಡೋಣ, ಒಂದು ದಿನ ಒಂದು ವಾರದಲ್ಲಿ ಒಂದೊತ್ತು ಊಟ ಬಿಡೋಣ, ನಮಗೆ ಅವರಕ್ಕೆ ಅವರು ಇದು ಮೆಕ್ಕೆಜೋಳ ಬೇಕಾಗಲ್ಲ, ನಾವು ಜೀವನ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ. ఇన్నరా గ్యాస్ కొరత వచ్చింది ఎట్లా సారు అని అడిగితే కర్ణాటక మంత్రి గారు ఏమంటున్నాడో, ఒక్క పూట తినుడు బంద్ పెట్టుండ్రి అని పబ్లిక్ కు గొప్ప ఉపాయం చెప్తున్నాడు. పంచాద్దెంపురా పెద్ద మనిషి అంటే దుడ్డే బర్రె నాదే అన్నాడట వెనకటేవాడు. అవి అట్లనే ఉన్నది కర్ణాటక మంత్రి గారి ముచ్చట. గ్యాస్ సప్లై సరిపోని ఇయ్యకుంటే ఎట్లా అని అడిగితే ఒక పూట అన్నం తినుడు బంద్ చేయుండ్రని నెత్తిల గుజ్జు లేనట్టు చెత్త సలహా ఇచ్చిండు. ఒక్క పూట అన్నం తినాలనో తినొద్దో పబ్లిక్ తెలియదా? ఓట్లేసి గెలిపించింది పబ్లిక్ గీ చెత్త సలహాలు ఇచ్చేదానిక? ఏమన్నా నిగుర మీకే ఉన్నదా? ఇతగాడు కర్ణాటక రాష్ట్రంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రి కేహెచ్ మునియప్ప గ్యాస్ లేక హోటళ్లు మూతపడుతున్నాయి, ఇండ్లల్లో పొయ్యిలు అంటుపెట్టుడు ఆగిపోయింది, తుకతుకు ఉడికే బువ్వ కూరల సప్పుడు ఆగిపోతున్నది ఎట్లా సార్ అని అడిగితే, తినకుండ్రి మిమ్మల్ని ఎవడు 3 పూటలు తినమంటాడు, ఒక పూట బంద్ చేయండ్రి అన్ని సెట్ అయితే అన్నట్టు చెప్పిండు. ఇంకా ఇతగాడి మనసులున్న మాట బయట పెడితే జనం తిట్టిన తిట్టు తిడతారు అనుకున్నాడో ఏమో. మన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఆ రోజులలో గిసోంటి ముచ్చటే చెప్పిండని కవరింగ్ చేసుకునే ఉపాయం వేసిండు. కానీ కర్ణాటక పబ్లిక్ కు కడుపు మండి పొట్టు పొట్టు తిడుతున్నారట. అరే పొద్దున్న పని చేసేదే కడుపుకింత అన్నం తినేతానికి, గసొంటిది ఉపాసం ఉండుండి అని చెప్తే ఎట్లా? మనిషి వాడే పాటలన్నీ తిండి కోసమే, కూటి కోసమే కోటి తిప్పలనే మాట అందుకే పుట్టింది. అది తెలియనట్టు ఇప్పుడు ఏదో మన దేశము వేరే దేశంతో యుద్ధం చేస్తున్నట్టు ఆపదేదో వచ్చి పడ్డట్టు చెప్తే ఎట్లా సారు? గ్యాస్ బండలకు తిప్పల కాకుండా చూసేది పోయి దేశాన్ని ఏలోటోళ్లకు రాష్ట్రాలను వాలించేటోళ్లకు ముందు చూపు ఉండక గిసొంటి బుద్ధి లేని మాటలు మాట్లాడు. ఏందో ఏం పాడకపోండ్రి.